జనగామ జిల్లా అదనపు కలెక్టర్ను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టించిన అదనపు కలెక్టర్, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శి సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ను అభినందనలు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. జనగామ జిల్లా అదనపు కలెక్టర్ను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ట్విట్టర్ ద్వారా తన అభినందనలు తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. లావణ్య, ఏదైతే జనగామ ఏదైతే అగ్రికల్చర్ మార్కెట్ ఉందో ఆ మార్కెట్ కు ఈ సీజన్ లో ప్రస్తుతం అయితే ప్యాడీ తీసుకొస్తారు. ప్యాడీ అంటే వరి ధాన్యాలు ఏవైతే ఉంటాయో రైతులు కూడా ఆ ట్రాక్టర్ల ద్వారా లారీల ద్వారా మార్కెట్ కు తీసుకొస్తారు. ఆ తెచ్చినటువంటి ధాన్యాన్ని ట్రేడర్స్ అంటే అక్కడ ఉండేటువంటి నియమితులైనటువంటి రైస్ మిల్లర్లు వాళ్ళు కావచ్చు, అక్కడ ఉండేటువంటి మీడియేటర్ గా పనిచేసి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి వేరే వాళ్ళకు తరలించే వాళ్ళు కావచ్చు, మీడియేటర్ గా అంటే ట్రేడర్ అని ఒక లైసెన్స్ అని ఒక ఆథరైజేషన్ తో షాపులు పెట్టుకొని ఇలాంటి ధాన్యాన్ని ఒక రేటు రైతుకు ఒక రేటు కట్టించి ఆ ధాన్యానికి ఒక రేటు కట్టిన తర్వాత క్వింటాల ద్వారా వాళ్ళు కొనడం జరుగుతుంది. ఆ ట్రేడర్స్ ఏదైతే ఉన్నారో ఆ రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసే విధంగా ఎప్పుడైతే ఒక ఒప్పందం ఒక రేటు కుదుర్చుకున్న తర్వాత హమాలీల ద్వారా దాన్ని కాంటాలు పెట్టిస్తారు. ఆ కాంటాలు పెట్టించేటువంటి క్రమంలో కొంతమంది ఒరిజినల్ ఉంటాయి, కొంతమంది డూప్లికేట్ ఉంటాయి. అంటే సపోజ్ 50 కిలోల ధాన్యం బస్తా కొనడానికి అది 30 కిలోలు చూపిస్తుంది. అంటే ఒక బస్తాకు 10 కిలోలు 15 కిలోలు చొప్పున కూడా మెజర్మెంట్ తక్కువ చూపిస్తుంది. అట్లాంటి రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసే ట్రేడర్స్ హమాలీలు కుమ్మక్కయి ఈ విధంగా వాళ్ళను కొనుగోలుదారుల దగ్గర నుంచి కొల్లగొడతా ఉంటారు. అంటే ఒక కింటాకి దాదాపుగా 20-25 కిలోలు మార్జిన్ కొట్టేస్తారు వాళ్ళు. అప్పుడు ఏదైతే పర్యవేక్షణ ఏదైతే మార్కెట్ కార్యదర్శి ప్రభుత్వం తరఫున ఉండి కొనుగోలు చేయాల్సిన కార్యదర్శి ఏదైతే ఉంటుందో ఈ కాంటాలను ఎవరైతే ట్రేడర్స్ ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి రైతులకు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఆ కాంటాలను ఆయన చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోవడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉండేది. కాబట్టి ఆ నష్టాన్ని ఎంతో ఆరుగాలం పంట పండించి రైతు మార్కెట్కి వస్తాడు, గిట్టుబాటు ధర వస్తుందని ఆశించి వస్తాడు. కాబట్టి అలాంటి రైతులను దగ్గర నుంచి ట్రేడర్లు కొల్లగొట్టి మోసం చేస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే జాయింట్ కలెక్టర్ ఏదైతే ఉన్నారో ఆయన సమాచారం వెళ్ళడంతోనే ఆయన ఇన్ఫర్మేషన్ వితౌట్ మార్కెట్ వాళ్ళకి ఇవ్వకుండా సడన్ గా వచ్చి ఈ ట్రేడర్స్ ను చెక్ చేసి రైతులను ఏ విధంగా వీళ్ళు ట్రేడర్స్ మోసం చేస్తున్నారు, కొనుగోలుదారులను ఏదైతే వీళ్ళు లూటీ చేస్తున్న విధంగా చెక్ చేయడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటికి రావడంతోనే అప్పటికప్పుడు ట్రేడర్స్ వాళ్ళ పైన క్రిమినల్ యాక్ట్ పెట్టించి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ తర్వాత కార్యదర్శిని పిలిపించి కార్యదర్శుల మీద కూడా చర్యలు తీసుకొని సస్పెండ్ చేస్తానే ఆదేశాలు కూడా వెలువడనున్నాయనేది మనం వేచి చూడాల్సింది. మొత్తంగా మార్కెట్ లో కార్యదర్శి కీలకమైన పాత్ర వహించాలి. ఎందుకంటే మార్కెట్ మొత్తం తన ఆధీనంలో ఉంటుంది. ధాన్యం కొనుగోలు నుంచి రైతులు వచ్చేటువంటి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సరైనటువంటి ఏర్పాట్లు చేసే విధంగా ఆయన చూడాలి. కానీ ఏ తనిఖీలు చేయకుండా ఇవన్నీ నిమిత్త మాత్రం ఉండడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కనుకనే ఆ ఇన్ఫర్మేషన్ రైతులు ఇవ్వడంతో ఆ ట్రేడర్ల పైన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా చూస్తే మార్కెట్ కు ఈ ప్రస్తుతం ఇప్పుడున్న సీజన్ ఏంటి, వరి ప్యాడీ వస్తుంది, ఆ తర్వాత ఇప్పుడు సమ్మర్ లో మిర్చి వస్తుంది, అలాంటి కాటన్ వస్తుంది, ధాన్యము గోధుమలు, తర్వాత కందులు, ఇలా రకరకాలటువంటి ధాన్యాలు మార్కెట్ కు రైతులు తరలిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి దోపిడీ ట్రేడర్స్ వచ్చి ఇలాంటి దోపిడీలను దోసుకోవడం ద్వారా అధికారులు వాళ్ళపైన చర్య తీసుకోవడం జరిగింది, క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది అనేది మనకు తెలియవచ్చింది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ రవీందర్.